అండ్ నెగిటివ్ కూడా పూర్వీకులు వేదపరంగా చెప్పబడి ఉన్నారు. అసలు మంత్రం ఎందుకు చేయాలి? మంత్రం చేయడం వల్ల మనకి ఏ దాని వల్ల ప్రయోజనం వస్తుంది అంటే చెప్తున్నారు. ఏమని? ఈ మంత్రం చేస్తే జ్ఞాపక శక్తి వస్తుందండి, లేకపోతే విద్య వస్తుందండి, లేకపోతే జ్ఞానం వస్తుందండి. ఎలా చేస్తుంది? మంత్రం చేస్తే చదువు వచ్చేస్తుందా? మంత్రం చేస్తే మరి జ్ఞానం వచ్చేస్తుందా? మంత్రం చేస్తే మరి విజ్ఞానం ఆశువుగా వస్తుందా అంటే రాదు, ఖచ్చితంగా రాదు. మరి ఎందుకు ఈ మంత్రాన్ని ఇచ్చారు? ఎప్పుడైతే ఒక మంత్రాన్ని మనం పఠిస్తున్నామో దాని యొక్క శక్తి మనకున్న 84,000 నాడీ మండలం మీద పనిచేస్తుంది. ఏ మంత్రాన్ని తీసుకున్నా మనకు ఉన్నటువంటి నాడీ మండలం మీద పనిచేస్తాయి. ఒక్కొక్క మంత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు, ఒక హనుమంతుడి మంత్రం పఠిస్తూ ఉంటే ఏమొస్తున్నాయి అంటే ధైర్యం వస్తుంది అన్నారు. అంటే మన నాడీ విధానంలో ఉన్నటువంటి రక్తశుద్ధి అయ్యి ఆ నాడీల్లో వచ్చేటువంటి శక్తి మన బుద్ధికి ధైర్యాన్ని నేర్పుతుంది. అలాగే ఇలాంటి మంత్రాన్ని సరస్వతి మంత్రం అని పేరు పెట్టి 12 వయసులో తీసుకుంటారు. రెండో వయసు చాలా చాలా ముఖ్యం. ఆ వయసులో మనము ఏం చేయాలి? అందుకని నా పేరెంటింగ్ క్లాస్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, నేను చెప్తున్న క్లాస్ నాది కాదు, ఒక్కొక్కడు మన పూర్వీకులు నేర్పింది. కాస్త మీకు కాషాయం వేసుకుంటే అర్థం కాదు కాబట్టి నేను ఒక సెయింట్ బట్ సూట్ వేసుకున్న సెయింట్ అని చెప్తా ఉంటాను. ఒక సూట్ వేసుకొని చెప్తా ఉంటాను అర్థమైనా ఉంటుంది కాబట్టి. అందుకోసమే ఏం చేయాలి? ఆ పిల్లలకు, ఆ రెండో వయసు పిల్లలకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి. లేదు, పనిష్మెంట్ ఎక్కడిది? విఘ్నులైన అతిథులకు, ప్రాజ్ఞులైన పాత్రికేయులకు, సనాతన ధర్మ ఆహుతులకు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. సనాతన ధర్మం, అందులో పురాణాలు, ఇతిహాసాలు ఎందుకు అవసరం అనేది నా ప్రశ్న. సనాతన ధర్మం మరియు విద్య అనేది ఈనాటి అంశం. అసలు సనాతనం అంటే ఏమిటి? సనా ప్లస్ తనం, ఇంకా భవిష్యత్తులో కూడా శాశ్వతంగా మరణం లేకుండా ఉండునది సనాతనం. సనా భవతి ఇది సనాతనం. మరి ధర్మం, సనాతన ధర్మం యొక్క మూల బీజం. ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలను పాటించడమే ధర్మం. అందుకే సనాతన ధర్మంలో ధర్మం ప్రథమ మెట్టు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటటువంటి చతుర్విధ పురుషార్థాల్లోని మనకి ధర్మమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. విద్యా విధానాన్ని చూసుకుంటే అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, గురువు నుండి ఒక అనుభూతి ద్వారా పొందేటటువంటి విద్యా విధానం. మరి ఈనాటి అత్యాధునిక విద్యా విధానాన్ని చూసుకుంటే అంతా ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. మరి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్స్ లోని నాట్ ఆల్ థింగ్స్ కెన్ బి ప్రూవెన్, మనం ప్రూవ్ చేయలేనివి కూడా ఉంటాయి. మరి ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్ని సమపాలనలో ఉంటేనే మోక్షం వస్తుంది అని అన్నారు. మరి ఈనాటి విద్యా విధానంలో కేవలం అర్థం, కేవలం మోక్షం, డబ్బు, కోరికలు తీర్చుకోవడం, ఇది మాత్రమే ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థ మనకి నేర్పిస్తున్నటువంటి విద్యా విధానం.